పొత్తుల విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న టీడీపీ అధినేత క్యాండిడేట్ల ఎంపికలో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సీనియర్ నేతలు, తనకు సన్నిహితంగా ఉండేవారు ఎలాంటి పట్టింపులకు పోకుండా సర్వేల ఆధారంగానే గెలుపు గుర్రాలను సెలెక్ట్ చేస్తున్నారు. తొలి జాబితాలో ప్రకటించిన అభ్యర్థులపై 1కి 4 సార్లు సర్వేలు చేయించుకునే టిక్కెట్లు ఖాయం చేసినట్లు చంద్రబాబు స్వయంగా వెల్లడించారు. ఇక మిగిలిన సీట్లపై కూడా అదే ఎక్సర్సైజ్ జరుగుతోందని, వారం రోజుల్లో సెకండ్ లిస్ట్ వస్తుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. అదే టైంలో నరసాపురం రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు పేరు టీడీపీ ఐవీఆర్ఎస్ సర్వేల్లో వినిపిస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు మొదటి విడతలో 94 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించారు. జనసేనకు కేటాయించిన 24 స్థానాలు పోగా మరో 57 స్థానాలకి అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. బీజేపీ కూడా తమతో కలిసి వస్తే ఈ 57 స్థానాల్లో 10 లేదా 12 స్థానాల్ని బీజేపీ కేటాయించే అవకాశం ఉంది. అయితే బీజేపీ నిర్ణయంపై క్లారిటీ రావడం లేదు. అదలా ఉంటే చంద్రబాబు ప్రకటించిన తొలి జాబితాలో సీనియర్ నేతలు గంటా శ్రీనివాసరావు, ఎరపతినేని శ్రీనివాసరావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కిమిడి కళా వెంకట్రావు, దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులకు సీట్లను ప్రకటించలేదు. గత కొంతకాలంగా చంద్రబాబు ఎన్నికల వ్యూహకర్త రాబిన్ శర్మ సలహాలపైనే ఆధారపడుతున్నారు. గత 4 ఏళ్లలో ఆయన 4 సార్లు సర్వేలు నిర్వహించి చంద్రబాబుకు నివేదికలు అందజేసినట్టు చెబుతున్నారు. ఇప్పుడే కాదు, గతంలో కూడా చంద్రబాబు సొంతంగా సర్వేలు చేయించుకునేవారు. వాటి ఆధారంగానే టికెట్లు ఇచ్చేవారు. అయితే ఈసారి అధికారంలోకి రావడం కీలకం కాబట్టి క్యాండిడేట్లపై 1కి 4 సార్లు సర్వేలు చేయించుకోవడంతో పాటు ఐవీఆర్ఎస్ సర్వేలతో ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేస్తున్నారు. ఇలా అన్ని అంశాల్ని బేరీజు వేసుకున్నాకే, గెలుపు అవకాశాలున్నాయనుకున్నాకే చంద్రబాబు అభ్యర్థుల్ని ప్రకటిస్తున్నారని చెబుతున్నారు. మొదటి విడతలో ప్రకటించిన 94 మంది అభ్యర్థుల్ని కూడా సర్వేల ఆధారంగానే ప్రకటించినట్టు చంద్రబాబు వెల్లడించారు. ఈ నేపథ్యంలో వచ్చే వారంలో టీడీపీ 2వ విడత జాబితా ఉంటుందని చెబుతున్నారు. మొత్తం 30 మంది అభ్యర్థులతో 2వ విడత జాబితా విడుదల చేస్తారని తెలుస్తోంది. ఈ 2వ విడత జాబితాకు కూడా వివిధ సర్వేలు, ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్సే ఆధారమని తెలుస్తోంది. టీడీపీకి కీలకమైన ఎన్నికలు కావడంతో చంద్రబాబు ఏ చిన్న విషయాన్ని తేలిగ్గా తీసుకునే పరిస్థితుల్లో లేరని అంటున్నారు. ఇప్పటివరకు ఎమ్మెల్యే అభ్యర్థుల కోసమే సర్వే చేయించగా తాజాగా ఎంపీ అభ్యర్థుల ఎంపిక కోసం కూడా ఐవీఆర్ఎస్ సర్వే మొదలైంది. ఆ క్రమంలో ఇటీవల నరసాపురం ఎంపీ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థి విషయంలో క్లారిటీ కోసం టీడీపీ నిర్వహించిన ఐవీఆర్ఎస్ సర్వే ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ సర్వేలో పార్టీ అభ్యర్థిత్వానికి టీడీపీ పరిశీలిస్తున్న వ్యక్తుల జాబితాలో రఘురామకృష్ణంరాజు పేరు వినిపించడం గమనార్హం. నరసాపురం నుంచి రఘురామకృష్ణంరాజు ఓకే అయితే 1 నొక్కండి అని వాయిస్ వినిపిస్తోంది. దీంతో రఘురామకృష్ణంరాజుని నరసాపురం బరిలో దింపడం దాదాపు ఖాయమైనట్టేనని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. నిజానికి రఘురామ బీజేపీ నుంచి పోటీ చేస్తారని ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ తాజాగా టీడీపీ ఐవీఆర్ఎస్ సర్వేలో ఆయన పేరు వినిపిస్తుండటంతో టీడీపీ అభ్యర్థిగా ఆయనే బరిలోకి దిగుతారంటున్నారు.